ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల బరిలో దిగడానికి వివిధ ప్రాంతాల నుంచి వివిధ మార్గాల ద్వారా నామినేషన్ వేస్తున్నారు. కరీంనగర్ లోక్సభ పరిధిలో సివిల్ ఇంజనీర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మానస తన రెండవ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. మొదటిసారిగా వినూత్నంగా అన్ని కాయిన్స్, చిల్లర కాయిన్ పట్టుకుని నామినేషన్ వేయడం జరిగింది. ప్రస్తుతం ఒక వినూత్నంగా వేశారు. ఎందుకు వేశారు తెలుసుకుందాం. వెల్కమ్ టు ఆర్టీవీ. మానస గారు, ఏంటి అసలు మొన్న ఒక సెట్ వేశారు, ఇప్పుడు ఒక సెట్ వేశారు, వీళ్ళందరూ ఏంది, ఏ ఉద్దేశంతో మీరు వేశారు? ఈయన ఒక రైతు ప్లస్ మాకు దగ్గరి తాతయ్య. వాళ్ళ కష్టాలు ఏంటో ఆయన చెప్పుకున్నారు. చెప్పుకొని మాకు సపోర్ట్ చేయడానికి అమ్మా నీలాంటి బిడ్డలు రావాలి అని చెప్పేసి ఒక మనవరాలుగా నన్ను స్వీకరించి ఆయన వచ్చారు ఈరోజు మాకు సపోర్ట్ చేయడానికి. అన్న వచ్చేసి ఒక వికలాంగులు. అన్న డిగ్రీ చేశారు కానీ ఇప్పటికీ ఉద్యోగం లేదు. వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయని చెప్తూనే ఉన్నారు. కానీ ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళ దగ్గరే. అన్న కూడా మనకి చాలా దూరం నుంచి మనకు సపోర్ట్ చేయడానికి, చెల్లమ్మ నీలాంటి వాళ్ళు రావాలి, వస్తేనే మార్పు వస్తుంది అంటే పేపర్ల వరకే పరిమితం అయ్యే ఈ హామీలు ఏవైతే ఉన్నాయో అవి నిజ జీవితంలో జరగాలి, రియాలిటీలో అవన్నీ పాసిబుల్ అవ్వాలి అంటే మీలాంటి వాళ్ళు రావాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు. మీరు చూస్తున్న వాళ్ళంతా యువత. వాళ్ళందరూ చాలా చాలా దూరం నుంచి వచ్చారు మాకు సపోర్ట్ చేయడానికి. ఇంకా చాలా మంది రావడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా మాకేదైతే మేము ర్యాలీ తీసి ఈరోజు రావాలని పర్మిషన్కి అప్లై చేశామో కొన్ని వేరే వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వడం ద్వారా మాకు ఈరోజు పర్మిషన్ రాకపోవడం ద్వారా అది క్యాన్సిల్ చేసుకొని ఇంతవరకు మాత్రం మేము దాఖలు చేయడం జరిగింది. ఎందుకు కాయిన్స్ ఎందుకు తీసుకొచ్చారు మీరు? ఎందుకు ఏం చెప్పగలుగుతున్నారు? చిల్లర కాయిన్స్ తీసుకొచ్చి నామినేషన్ ఫీజు కట్టారు మీరు? నేను అసలు ఏమి చెప్పదలుచుకోలేదు సార్. నేను ఎవరి దగ్గరైతే నా వరకు వచ్చి అంటే అక్క చెల్లె నేను సపోర్ట్ చేస్తాను, నా బిడ్డ లాంటిదని నువ్వు కరెక్ట్గా వస్తున్నావు అని చెప్పేసి ఎవరైతే వచ్చారో వాళ్ళు సపోర్ట్ చేస్తూ మేము మీకు మద్దతుగా ఉంటామని చెప్పేసి వాళ్ళు ఆశీర్వదించి ఇచ్చిన కాయిన్స్ అవి. అందులో 1 రూపీ ఉంది, 2 రూపీ ఉంది, 5 రూపీస్ ఉన్నాయి, 10 రూపీస్ ఉన్నాయి. వాళ్ళు ఏ రూపంలో అయితే మమ్మల్ని ఆశీర్వదించి ఇచ్చారో అదే రూపంలో మేము తీసుకెళ్లి అక్కడ నామినేషన్ అనేది దాఖలు చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్లస్ మేము వాళ్ళ మద్దతుని ఎప్పుడు గుర్తు పెట్టుకుంటామనే ఉద్దేశంలో తీసుకెళ్లి అలానే దాఖలు చేయడం అనేది జరిగింది. మానస లోక్సభ ఎన్నికల్లో చివరి దాకా నిల్చుండి పోరాటం చేస్తుందా? అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి పోరాటం చేసే అవకాశం ఉందా? 100కి 100% ఉంది సార్, ఎలాంటి డౌట్ లేదు. అండ్ చాలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయి. ఆ దుష్ప్రచారాలు ఎలా ఉన్నాయంటే మమ్మల్ని ఎవరో నిలబెట్టారంట, సో అండ్ సో క్యాండిడేట్ అని. ఎవ్వరూ నిలబెట్టలేదు, ఏ పార్టీ వాళ్ళు లేరు, ఎవరూ లేరు. మాకు మేము కొంతమంది మా వెనక నుంచి అంటున్నారు ఎవరో ఒక అన్న నిలబెట్టారు అని చెప్పేసి. ఎవరు నిలబెట్టలేదు. మేము స్వచ్ఛందంగా బయటకు వచ్చాము, ప్రాబ్లమ్స్ కోసం కొట్లాడదామని మేము బయటకు వచ్చాము. ఎందుకంటే మాలోనే చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి. అది కాకుండా ఏదో ఆశించి వచ్చిందని అనుకుంటున్నారు, ఎలాంటిది లేదు. అండ్ విత్డ్రా చేసుకునే అవకాశం అస్సలే లేదు. ఇవాళ మార్నింగ్ ఒక విలేకర్ ఆ సార్ గారు నాకు కాల్ చేసి మేడం విత్డ్రా చేసుకుంటున్నారంటే ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే మరి మేమైతే ఎవరికి అఫీషియల్ గా ఇవ్వలేదు సార్, మాకు ఆ ఉద్దేశాలు కూడా లేవని క్లియర్ గా చెప్పడం జరిగింది. 100% ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ప్రతి ప్రాబ్లం కి ముందుండి కొట్లాడతానని నేను ఈ రోజు అందరికీ ప్రజలకి నమ్మకాన్ని ఇస్తున్నాను సార్. భారత పౌరురాలుగా మనం ఓటు వేయడము, కంటెస్ట్ చేయడము, ప్రచారం చేయడం అనేటువంటి పొలిటికల్ రైట్స్ ఉన్నాయి. ఈ పొలిటికల్ రైట్స్ లో మీరు కంటెస్ట్ చేస్తున్నారు. ఈ కంటెస్ట్ చేయడం ద్వారా ఏ మెసేజ్ ఇస్తున్నారు మీరు? 2 మెసేజ్లు ఇవ్వాలి ఈ రోజు. నేను మీ మీడియా ముఖంగానే ఒక మీడియా ఛానల్ కి గట్టి వార్నింగ్ ఇస్తున్నా. ఫస్ట్ మెసేజ్ కన్నా ముందు ఒక పెద్ద మీడియా ఛానల్ నిన్న ఎంత దారుణంగా మమ్మల్ని అంటే కించపరిచినట్టు మాట్లాడారు, వెటకారంగా మాట్లాడారు అంటే మేము చిల్లర కాయిన్స్ తీసుకెళ్లి నామినేషన్ వేశారు, చిల్లర వేసినంత మాత్రాన అందరి ఆశీస్సులు ఉన్నట్టా, లేకపోతే వాళ్ళు ఇప్పుడే ఎంపీగా అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారా? దాని తర్వాత చాలా తతంగా ఉంటది. మనకు మీటింగ్లు పెట్టడానికి కావాలి, దానికి కావాలి, దీనికి కావాలి, ఇప్పుడే అంతా అయిపోతుందా అన్న ఒక భావనలో చాలా వెటకారంగా ఒక న్యూస్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. వాళ్ళకి సంబంధించి ఒక ప్రోగ్రామ్ లో వాళ్ళకి సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాను. అసలు మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కరెక్ట్ అనేది మాకు తెలియదు. అందులో ఒక విధంగా ఎలా మెన్షన్ చేసిందంటే సార్, మేము ఎవరినో బెదిరించి మేము ఒకవేళ మీరు మాకు ఓటు అయిపోతే మేము బెదిరించి మాకు 10 వచ్చిన తర్వాత అది చేస్తాం ఇది చేస్తాం అన్నట్టు మేము ఎవరికో చెప్పినట్టు వాళ్ళు మెన్షన్ చేశారు. అసలు అదంతా ఎందుకు బయటకు వచ్చింది? మీరు ఎవరిని అడిగి అది వేశారు? కనీసం మాకన్నా ఆ ఛానల్ వాళ్ళు మాకు కాంటాక్ట్ అయ్యింది లేదు.
ఎవరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు మా గురించి న్యూస్ అనేది రాశారనేది మాకు మీరు సమాధానం చెప్పాలి. మోర్ ఓవర్ ఒక క్యాండిడేట్ ని అంటే ఇప్పుడు ఏదైతే నామినేషన్స్ జరుగుతున్నాయో లేకపోతే ఎలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుందో ఆల్ ఓవర్ తెలంగాణ నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను, ఎస్పెషల్లీ ఆ మీడియా ఛానల్ ని. మీకు ఓన్లీ 3 పార్టీలు మాత్రమే ఎలక్షన్స్ లో కనిపిస్తున్నాయా ప్రతి నియోజకవర్గం నుంచి? నాట్ ఓన్లీ కరీంనగర్, ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ హోల్ తెలంగాణ నౌ. ఓన్లీ 3 ఛానల్సే కనిపిస్తున్నాయా? కాదు కదా. 3 పార్టీసే కనిపిస్తున్నాయా? కాదు కదా. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అనేది చాలా కాన్స్టిట్యున్సీస్ నుంచి చాలా వరకు బయటకు వచ్చి వాళ్ళు వేస్తున్నారు. అందులో అందరూ ఫేకే ఉంటారా లేకపోతే అందరూ టైం పాస్ కే వేస్తారా? అసలు సీరియస్ గా బయటకు వచ్చి కొట్లాడే క్యాండిడేట్స్ లేరా? మీరు అన్నట్టుగా చాలా మంది అంటే 100కి 98% 99% ఇండిపెండెంట్ గా వేసేవాళ్ళు అట్లనే అదే పర్పస్ లో వేస్తారు. కాబట్టి మీరు క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఉంటామని చెప్పేసి సో దేర్ ఇస్ నో ప్రాబ్లమ్, నాట్ అన్ ఇష్యూ. సో ఇప్పుడు మేము వేయడానికి మెయిన్ రీజన్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో మేము వర్క్ చేసినప్పుడు ఒక్కొక్క సెక్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్, మహిళా సంఘాలు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, అన్ఎంప్లాయిడ్ యూత్ అవ్వచ్చు, వికలాంగులు అవ్వచ్చు, లేకపోతే ఈవెన్ ప్రైవేట్ ఆఫీసెస్ లో వర్క్ చేసే వాళ్ళు అవ్వచ్చు, కార్మికులు అవ్వచ్చు, ఇంకెంతో మంది ఆటో డ్రైవర్ అన్నలు అవ్వచ్చు, ఎవ్రీవన్ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. మా వరకు ఆల్మోస్ట్ 2000+ ప్రాబ్లమ్స్ వచ్చాయి అని అంటే అసలు మా వరకు రాని ప్రాబ్లమ్స్ ఇంకెన్ని ఉంటాయి? అసలు మేము నామినేషన్ వేసాము, ఓకే తన దగ్గరికి ప్రాబ్లం తీసుకెళ్ళాలి అని తెలియని వాళ్ళు ఎంతమంది ఉండుంటారు? ఇప్పటి వరకు ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఎంతమందికి అయితే ఇప్పటి వరకు పదవులు ఉండి వాళ్ళు డెవలప్మెంట్ చేశారు అని చెప్తున్నారో వాళ్ళందరూ నిజంగా డెవలప్మెంట్ చేసి ఉంటే ఈ రోజు ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు ఉన్నాయి అది క్వశ్చన్ చేయడానికి ఈ రోజు నేను మీ ముందుకు వచ్చాను. అండ్ అది క్వశ్చన్ చేయడంతో పాటు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ ఎ సొల్యూషన్. ఆల్రెడీ సొల్యూషన్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా వరకు. మీ దగ్గర ఉన్న మీరు గుర్తించిన ప్రధానమైనటువంటి సమస్య ఏంటి, దానికి ఉన్న సొల్యూషన్ ఏంటి? ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఈ రోజు అన్న వచ్చారు, అన్న వికలాంగులు, ఇప్పుడు వాళ్ళకి రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి, ఆయన డిగ్రీ ఉంది, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడంలో ప్రాబ్లం ఏంటి? ఓకే మీరు అనొచ్చు 100కి 100% అందరికీ చేయలేము కదా అని. అందరికీ మీరు గవర్నమెంటే చేయకపోతే కొంతమందికి మీరు రిక్రూటింగ్ బేసిస్ లో తీసుకుంటారు కదా, ఆ బేసిస్ లో తీసుకోండి, టెంపరీ బేసిస్ లో తీసుకుంటారు. సో అలా కంటిన్యూ. ఏ ప్రాబ్లం ఉన్నా దానికి 2 సొల్యూషన్స్ ఉంటాయి. ఐదర్ టెంపరీ సొల్యూషన్ ఇవ్వాలి, అది లేని ప్లేస్ లో కనీసం ఇప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ ఒక దానికి ఉంటుంది, అది లేదు, సో టెంపరీ ఇవ్వాలి, అది లేదు. మొత్తానికి ఒక సొల్యూషన్ లేకుండా ఏదైనా ప్రాబ్లం ఉంటుందా? ఉండదు. నేను అదే ఫైట్ చేస్తున్నాను. 2 లేనట్టు కంప్లీట్ గా ప్రాబ్లమ్స్ ని బయట వదిలేయడం అనేది కరెక్ట్ కాదు కదా. యాజ్ ఏ ఎలక్టెడ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు వదిలేశారు వాళ్ళు. మీ టైం ఎట్లా ప్లాన్ చేసుకున్నారు? కరీంనగర్ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి, అన్ని గల్లీ గల్లీ విలేజ్, కనీసం విలేజ్, మండల్ హెడ్ క్వార్టర్ ఇవన్నీ టచ్ చేయాలి. నేనున్న కాంటెస్ట్ చేస్తున్నా ఒక అభ్యర్థిగా అని మీ మెసేజ్ ఇవ్వాలి. ఎట్లా తిరుగుతారు, ఏం మెసేజ్ ఇస్తారు? అంటే మా ప్రచారం చాలా రోజుల కిందనే స్టార్ట్ అయింది సార్. కొంతమందిని మేము ఆల్రెడీ కలవగలిగాము, ఇంకొంతమంది కలవాల్సిన అవసరం ఉంది, తప్పకుండా కలుస్తాము. కానీ ఎవ్రీ హౌస్ కి అంటే ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసేంత టైం నిజంగా లేదు, అది ఇంపాసిబుల్. మేము హామీ ఇచ్చి వస్తామని చెప్పేసి వెళ్లకుండా మాట పోగొట్టుకోలేము. మాక్సిమం ఏరియాస్ అయితే మేము ఉన్న టైంలోనే కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఏం మెసేజ్ చేస్తారు ప్రధానంగా మీరు? సార్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా వరకు అందట్లేదు. స్టేట్ గవర్నమెంట్ అసలు ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఇక్కడ యాజ్ అన్ ఎంపీగా ఎవరైతే పర్సన్ ఉంటారో వాళ్ళు ఇక్కడ కరెక్ట్ గా ఇవ్వగలిగితే ఆటోమేటిక్ గా స్టేట్ గవర్నమెంట్ వితౌట్ సపోర్ట్ అండ్ వితౌట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ వి అనేబుల్ టు ప్రొవైడ్ ఎనీథింగ్ ఎల్స్ అనేటువంటి ప్రధానమైనటువంటి ఆన్సర్. నో, దేర్ ఈజ్ ఎ సొల్యూషన్, దేర్ ఆర్ స్కీమ్స్. ఏవైతే స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ లేకపోయినా మనం ఇంప్లిమెంట్ చేయగలిగే కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి నేను చెప్పట్లేదు, ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ఆల్, బట్ దేర్ ఆర్ ఛాన్సెస్. అండ్ ఈవెన్ ఎంపీ ల్యాడ్స్ కింద ఒక ఎంపీకి ఎవ్రీ ఇయర్ 5 CR వస్తుంది. తను ఒక కలెక్టర్ తో కొలాబరేట్ అయ్యి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేసి కొన్ని ఏవైతే ఉన్నాయో మెయిన్ యాక్టివిటీస్, మెయిన్ ప్రాబ్లమ్స్, వాటికి ఆ ఫండ్స్ అనేవి యూజ్ చేయొచ్చే ఛాన్స్ ఉంది. దానికి స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్స్ అవసరం లేదు సార్. కలెక్టర్ విత్ ఇన్ డిస్ట్రిక్ట్ లెవెల్ వాళ్ళు డిస్కస్ చేసుకుని దే కెన్ ఇంప్లిమెంట్ దట్. ఈవెన్ అప్ టిల్ డేట్ ఒక్క ఎంపీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అవి యూజ్ చేయలేదు. అంటే రీసెంట్ టైమ్స్ లో, నాట్ ప్రీవియస్, రీసెంట్ టైమ్స్ లో అవి చేయలేదు. యాజ్ అన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా కాకుండా ఏదైనా ఒక రాజకీయ పార్టీతో టైఅప్ అయితే లేదా రాజకీయ పార్టీ వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే ఆ సింబల్ మీద మీరు చేసే అవకాశం లేకుండా, ఎందుకంటే మీకు ఒక యూనిటీ స్ట్రెంగ్త్ అంటాం. యాజ్ ఎ సింగిల్ పర్సన్ గా కాకుండా ఒక పార్టీ సపోర్ట్ ఉంటే ఆల్ ఆస్పెక్ట్స్, అంటే బీయింగ్ అన్ ఇండిపెండెంట్ మీకున్న సర్కమ్స్టాన్సెస్ ఇవన్నీ కూడా కొంచెం సపోర్ట్ చేయకపోవచ్చు.
అయితే ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని కోరితే మీరు చేయలేకపోతున్నారా? ఏంటి అసలు? చాలా వచ్చాయి సార్ మా వరకు, ఈవెన్ ఇస్తా అని కూడా చెప్పారు. బట్ వీఆర్ నాట్ రెడీ టు టేక్ దట్. మేము రెడీగా లేము. ఎందుకు అని అంటే మాకు ఒక అజెండా ఉంది, క్లియర్ కట్ అజెండా. ఏదైతే మేము ప్రాబ్లమ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక అజెండా ప్రిపేర్ చేశామో ఆ అజెండాతోని మమ్మల్ని ఎవరైతే పార్టీస్ ఇన్వైట్ చేసి బీఫామ్ ఇస్తా అన్నారో వాళ్ళకి మ్యాచ్ అవ్వట్లేదు. సో అది మ్యాచ్ అవ్వనప్పుడు ఏంటంటే మేము ఏ విజన్తో వెళ్ళామో అది ఎగ్జాక్ట్ గా చేయలేము సార్. అందుకని స్టిల్ మాకు కొంతవరకు ప్రాబ్లం అవుతున్నా, కొన్ని ప్రెషర్స్ వస్తున్నా కూడా, కొన్ని బెదిరింపు కాల్స్ వస్తున్నా, మమ్మల్ని కించపరిచి మాట్లాడుతూ మాకు ఎంత ఇండైరెక్ట్ గా ప్రెషర్ తేవాలో బయటికి రాకుండా అంత తెస్తున్నా కూడా ఇండిపెండెంట్ గా ఫైట్ చేస్తాం. ఉన్నాయి సార్, 100% కాల్ రికార్డ్స్ ఉన్నాయి, మెసేజెస్ ఉన్నాయి, స్క్రీన్ రికార్డ్స్ ఉన్నాయి, ఈవెన్ వీడియోగ్రాఫ్స్ కూడా ఉన్నాయి. లేదు, అందరి మీడియాని ఇన్వైట్ చేసి మీడియా ముఖంగానే వాటిని రిలీజ్ చేస్తాం ఎట్ ఎనీ కాస్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్. మొత్తం మీద ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంతో ప్రజల ముందుకు రావాలనేటువంటి ప్రగాఢ విశ్వాసంతో రెండవ సెట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. తనదైన మార్క్ మరొకసారి చూపెట్టారు. ఒక నిరుద్యోగ వికలాంగులు, యువత, అలాగే రైతు, ఎట్లా ఉంది సిచ్యువేషన్, నాతో పాటు సపోర్ట్ గా వచ్చారు వీళ్ళంతా కూడా, మీరే నా బలం అనేటువంటి ఇండికేషన్ చెప్పకనే చెప్తున్నటువంటి పరిస్థితి. తనదైన శైలిలో లోక్సభలో ప్రచారం చేస్తా అని ధీమా మాత్రం వారి మాటల్లోనే మనం చూస్తున్నటువంటి పరిస్థితి. లెట్ us see. ఇదే ఇక్కడ తాజా అప్డేట్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.